నమస్కారం. కేవై న్యూస్కి స్వాగతం. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వం ఏదైనా పేదలకు చౌకధర దుకాణంలో బియ్యం పంపిణీ ఆగకూడదని గతంలోనే చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారులు షెడ్యూల్తో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004-2014 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా గతంలో దొడ్డు బియ్యం ఇస్తుండగా ప్రస్తుతం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు మహిళల పేరు మీదనే ఇచ్చామన్నారు. మహిళలు సంతోషంగా ఉంటేనే సమాజం కుటుంబం బాగుంటుందని భావించి ప్రభుత్వం ఏర్పడ్డ మొదట్లో చేతిలో చిల్లి గద లేకపోయినా చదువుకోవడానికి పనులకు వెళ్లే ఆడకూతులకు ఉచిత బస్సు ప్రాణ సౌకర్యం కల్పించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి బిడ్డల కోసం 500 గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మహిళా సంఘ సభ్యులకు వడ్డీ భారం పడకుండా 26,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా 500కు సిలిండర్ ఇస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు ప్రమాదవశాత్తు చనిపోయిన మహిళకు 10 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన మహిళల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 40 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. మహిళా సంఘంలో రుణం తీసుకున్న తర్వాత అనుకోని కారణాలతో మహిళ చనిపోతే ఆ రుణభారం వారి కుటుంబాలపై పడకుండా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం మాఫీ చేస్తోందని తెలిపారు. అదేవిధంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు, 15 సంవత్సరాలు దాటిన బాలికలకు మహిళా సంఘంలో సభ్యులుగా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల మహిళలకు ప్రతి నెల అద్దె బస్సుల రాబడి అందించడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద నెలకు సబ్సిడీ అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ అవకాశం కూడా కల్పించడం జరుగుతోందన్నారు. అనంతరం అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు, నూతన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, బ్యాంకు లింకేజీ కింద 45 మహిళా సంఘాలకు మంజూరైన 5 కోట్ల శ్రేణి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మరి వారు చెప్పినటువంటి వాళ్ళ సూచనలు సలహాలు కూడా అందరం తీసుకొని ఈరోజు పేదలకు ఫస్ట్ ఇచ్చేది రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉంటే నెలకు బియ్యం వస్తాయి. ఈ యొక్క చట్టం కూడా పైన బీజేపీ ఉన్నా, ఇక్కడ మనం ఉన్నా, ఆ రోజు కేంద్రంలో సోనియామ్మ ఉన్నప్పుడే ఈ యొక్క ఆహార భద్రతా చట్టం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అన్నా రాని కానీ రేషన్ కార్డు ఇవ్వాలి, వాళ్ళకు నెలకు 5 కిలోలు 6 కిలోలు బియ్యం ఇవ్వాలని ఆ రోజే మన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడే చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఉంది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 83 కోట్ల మందికి మరి పేదలకు రేషన్ కార్డు అందుతుంది. మన దగ్గర కూడా దాదాపుగా మరి పెద్ద ఎత్తున దాదాపు 95 లక్షల కుటుంబాలకు బియ్యము రేషన్ ఫ్రీగా అందుతా ఉంది. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకో, మీ కుటుంబాలు బాగుండాలని పరిపాలించినటువంటి ఉక్కు మహిళ మన ఇందిరమ్మ. పాకిస్తాన్ వాళ్ళని కానీ విదేశీయులు కానీ మన గడ్డ మీద
అని మా మహిళా సంఘాలందరికీ కలిపి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ధైర్యంగా ముందుకు పోవాలి. అక్క చెల్లెలు లేనటువంటి వాళ్లకు మహిళా సంఘం అక్క చెల్లెలు అనుకోవాలి. తల్లిదండ్రులు లేనటువంటి వాళ్లకు మన మహిళా సంఘమే తోడుగా ఉంటది. వాళ్ళ కన్నీళ్లు తుడుస్తారు, వాళ్ళకు భుజం తట్టి ధైర్యాన్ని నేర్పాలి, ధైర్యాన్ని నూరిపోయాలి. మన మహిళా సంఘాలు ఆ రకంగా ముందుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. జొన్న పేనాలు, పండ్లు, చలివిడి నాగదేవతకు నివేదించి చిన్నారులకు పంచిపెట్టారు. నాగుల పంచమి వేడుకలను మంగళవారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. నాగుల చవితిన పుట్టలో పాలు పోస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కులదోషాలు ఉన్నవారు, సంసారిక బాధలున్న వారికి శుభం కలుగుతుందనే నమ్మకంతో మహిళలు మంగళకరంగా స్నానమాచరించి పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఘనంగా జరిగాయి. నాగుల పంచమిని పురస్కరించుకొని స్థానిక ఆలయాల వద్ద ఉన్న పుట్టల వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పుట్టలో పాలు పోసి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. పుట్టి మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. కాసిని పాలకి మమ్ము చల్లగా కాచేవి, చలిమిడి నైవేద్యంతో చింతలు మాపేవి. పూజలందుకో శివ నాగమ్మ, ఎల్ల వేళలా తల్లి నాగమ్మ, దివినీయవే దేవ నాగమ్మ, దాని చూపవే శ్రీ నాగమ్మ. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మ నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అయ్యా శ్రావణమాస శుభాశిష్యుమై అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు కనుక ఈరోజు శ్రావణమాసం మంగళవారము, సుబ్రహ్మణ్య స్వామి వారము, మరి కూడా నాగేంద్ర స్వామి వారము. ఇక్కడ భక్తులు శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో పొద్దున్న నుండి 6 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాల్గొని అమ్మవారి అనుగ్రహం వల్ల వారికి ఆయురారోగ్యాలతో భోగ్య భాగ్యాలతో సమకూర్చి సకల కోరికలు నెరవేరాలని మేము అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. శ్రీమాత్రే నమః. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగుల చవితి పురస్కరించుకుని దేవాలయాలకు మహిళలు భారీగా తరలి వచ్చారు. పుట్టలో పాలు పోసిన మహిళలు నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి వేడుకలను కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పరిధిలోని పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని బేతల స్వామి గుడి, బొల్లం క్యాంప్ తదితర గ్రామాల్లోని ఆలయాలకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని పుట్టలో ఆవు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. జొన్న పేలాలు, చలివిడి, పండ్లను నైవేద్యంగా పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా మహిళలు మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజు నాగదేవతలు పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ పండుగ సర్పదోషాలను పోగొడుతుందని, సంతాన ప్రాప్తిని కలిగిస్తుందని నమ్ముతారని చెప్పారు. ఆడపడుచులు తమ తమ పుట్టింటికి వచ్చిన సోదరులకు పూజలు చేసిన పాలతో కళ్ళు కడగడం వంటివి చేస్తారన్నారు. పంట పొలాలలో వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు తమ సోదరులకు పాములు హాని చేయవద్దని కోరుకుంటూ ప్రతి ఏడు నాగుల పంచమి రోజు పూజలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. మేము ఈరోజు పండగ సందర్భంగా బేతాల్సిన గుడికి వచ్చాము. చూస్తున్నారు కదా భక్తులు చాలా ఎంతమంది వచ్చిందో. ఇక్కడ ఎప్పటి నుంచో పుట్టు ఉండడం వల్ల చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గుడికి. ఇక్కడ పుట్టకి పాలు వేసేసి మేము ఆర్య పాలు తీసుకెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి కళ్ళు కడుగుతాము. అదే ఈరోజు బాగా ప్రత్యేకత. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ బిడి వర్కర్స్ కాలనీ. ఈరోజు నాగుల పంచమి. ఈరోజు ఎక్కడున్న ఆడపడుచులందరూ వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చేసి ఎంతో పండుగలు చేసుకుంటారు. పంచమి అని ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్
ఫోన్ 08462255189. ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఎక్కడైనా డెంగ్యూ వంటి వ్యాధులు నిర్ధారణ అయితే వెంటనే వైద్యులను అప్రమత్తం చేసి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వహించరాదని సూచించారు. మంగళవారం బెకలూరు మండలం జంగంపల్లి పల్లె దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ, ఏఎన్సీ చెకప్ తదితర వివరాలను వాకబు చేశారు. ఆసుపత్రి పరిధిలో తరచూ ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. ఆశల ద్వారా ఏఎన్సీ చెకప్, పిల్లల ఆరోగ్య సంరక్షణ సక్రమంగా ఉండాలని చెప్పారు. మండలంలో ఎక్కడ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, శానిటైజేషన్ పనులు సక్రమంగా జరపాలని ఆదేశించారు. ఆసుపత్రిలో నిర్వహించే రోజువారీ కార్యక్రమాలను రిజిస్ట్రేషన్లో నమోదు చేయడంతో పాటు వాటిని ధృవీకరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వహించరాదన్నారు. ఇసుక, మొరం కోసం ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించాలని లబానా సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు తాన్ సింగ్ కోరారు. లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లబానా ప్రజల హక్కులను కాపాడి వారి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఢిల్లీలోని కేంద్ర గిరిజన శాఖ కమిషనర్ నిరుపం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్లను ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ లబానా సమాజ్ కాయతీ లంబాడీల నాయకులు కలిశారు. సందర్భంగా లబానా లంబాడీల సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. గతంలో చెల్లప్ప కమిషన్ ఇచ్చిన నివేదికను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించి లబానా సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లబానా సమాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.